నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో పీసీఓఎస్ ప్రాబ్లం చాలా ఎక్కువగా వినిపిస్తోంది విమెన్లో. నాట్ ఓన్లీ విమెన్ అండి, చిన్న చిన్న పిల్లల్లో అంటే ప్యూబర్టీ స్టేజ్లో 13 to 17 ఇయర్స్ ఉన్న పిల్లల్లో కూడా బాగా వినిపిస్తోంది ఈ ప్రాబ్లము. ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టొచ్చు డైట్తో అండ్ కొన్ని సప్లిమెంట్స్తో అంటున్నారు ప్యూర్ ప్లెజర్ డైటీషియన్ వెన్నెల గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు విమెన్లోనే కాదు, చాలామంది ప్యూబర్టీ స్టేజ్లో చిన్న చిన్న పిల్లలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఆ స్టేజ్లో నిజంగా పీసీఓఎస్ వచ్చింది అని మనం తెలుసుకోవడానికి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయా? సిమ్టమ్స్ అయితే చూస్తాము. యూజువల్లీ వాళ్ళది వెయిట్ గెయిన్ అవ్వడం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి యాక్నీ ఉంటుంది. యాక్నీ కూడా ఇది కనిపెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా ఉంటుంది. అంటే నాకు ఒక డౌట్, జనరలీ పింపుల్స్ ఇవన్నీ ఆ స్టేజ్లో అంటే టీనేజర్స్కి జనరల్గానే వస్తాయి, కామన్గా నెగ్లెక్ట్ చేస్తారు వస్తాయి అని చెప్పేసి. సో ఏమేమి కాంబినేషన్లో ఉంటే ఇది ఖచ్చితంగా పీసీఓఎస్ అయ్యి ఉండొచ్చు అని డౌట్ చేయాలి? కాంబినేషన్ ఇన్ ద సెన్స్ ఫేస్లో యాక్నీ కనిపించేస్తూ ఉంటుంది వాళ్ళకి. హై లెవెల్ ఆఫ్ లైక్ పింపుల్స్ రావడము, ఫోర్హెడ్ పైన ఎక్కువ సివియారిటీ వచ్చేస్తుంది, చీక్స్ పైన ఇక్కడ కార్నర్స్లో ఈ డెడ్ ఎండ్స్లో ఇలా నోటీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. వెయిట్ మేనేజ్మెంట్ చాలా హైగా ఉంటుంది వాళ్ళ దాంట్లో. అంటే ఏజ్ 14 or 15 ఇలా ఏజ్లోనే వాళ్ళకి ఏంటంటే మోర్ దెన్ 70-80 వరకు వెళ్ళిపోతారు. చాలా ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ కూడా చెక్ చేస్తూ ఉండాలి వాళ్ళు. ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ అలా వస్తూ ఉంటుంది. హైపర్ ఆండ్రోజెనిజం అని అంటారు. మేల్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ దాంట్లో. సో ఫేషియల్ గ్రోత్ లో హెయిర్ కానీ అది కొంచెం కోర్స్ హెయిర్ అలా వస్తూ ఉంటుందా? స్ట్రాంగ్ హెయిర్ వస్తుంది. సో అది మనకి చిన్ పైన, యూజువల్లీ చిన్ కానీ అప్పర్ లిప్ పైన గర్ల్స్ కి అయితే, ఈవెన్ లైక్ ఫోర్ హెడ్ పైన ఇక్కడ కూడా చూడొచ్చు. కానీ వెన్నెల గారు, చాలా మంది కామన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కొత్తలో అని వదిలేస్తూ ఉంటారు. సో లేట్ చేసే కొంది ఏమైనా ఎక్కువ అఫెక్ట్ అవుతుందా? అంటే తొందరగా డిటెక్ట్ చేస్తేనే బెటర్ క్యూర్ ఉంటుందా? స్టార్టింగ్లో అయితే మనము డిటెక్ట్ చేసుకోవచ్చు. డిటెక్ట్ చేస్తే కనుక బెటర్గా రిజల్ట్స్ తీసుకోవచ్చు దీంట్లో. అంటే ఇది రివర్స్ చేసుకునే ఛాన్స్ ఈజీగా ఉంటుంది యూజువల్లీ. బట్ అది లైక్ బియాండ్ వెళ్ళిపోతే కనుక అది రివర్స్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఏంటంటే ప్రయర్గా మనము ఏదైనా తీసుకుంటే బెటర్. ఓకే. సో ఇది ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డౌట్ చేసుకుని ఓకే మనకి ఇది అయ్యుండొచ్చు అని చెప్పేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అయితే మిమ్మల్ని ఎలా కలవాలి? యాక్చువల్గా మేము నెంబర్ ప్రొవైడ్ చేసాము, స్క్రోలింగ్ పైన ఉంటుంది నెంబర్. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే ఎక్కడ అంటే మేము ఈ సర్వీస్ ఎలా ఇస్తున్నామంటే ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవుతే కనుక లైక్ మేము ఖచ్చితంగా మేము అపాయింట్మెంట్స్ స్కెడ్యూల్ వైజ్గా తీసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ బేస్ వైజ్గా మేము కన్సల్టేషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఓన్లీ హైదరాబాద్ కి పరిమితం అవ్వకుండా మారుమూల విలేజ్ వరకు కూడా ఎవరైనా సరే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఒక్కసారి కన్సల్ట్ చేస్తే అసలు ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నోస్ చేసి దానికి తగ్గట్టుగా మీరు డైట్ ఇవ్వడం కానీ దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అంటే ఎలాంటి సప్లిమెంట్స్ ఉంటాయండి? జనరల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సే కదా ఇది. వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా అంటే మేము ప్యారలల్ గా చెక్ చేస్తూ ఉంటాము. వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే కనుక యూజువల్లీ పీసీఓఎస్ వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది దీంట్లో. ఓకే. ఏ వైటమిన్స్? ఎగ్జాక్ట్లీ వైటమిన్ డి ఉండొచ్చు, మళ్ళీ B12 ఉండొచ్చు, B6 కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజలలో వైటమిన్ డి కామన్ గా ఉంటుంది. ఇండియన్స్ లో అయితే యూజువల్ గా చెక్ చేస్తే వైటమిన్ డి కామన్. ఇంతకు ముందు లేదు ఈ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మేబీ ఇండియాలో అసలు సన్ రేస్ కి కొదవే లేదు, కానీ ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. మన ఫారినర్స్ అందరూ సన్ బాత్ అని సన్ రాగానే పరిగెత్తుతూ ఉంటారు. మనకి విరివిగా ఎంత కావాలంటే అంత అవైలబుల్ ఉంది. కానీ మనం కార్లో వెళ్తే ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా జరిగాయి కాబట్టి అఫెక్ట్ అవుతున్నారు పీపుల్ కదా. నార్మల్ వాళ్ళతో పోలిస్తే పీసీఓఎస్ లో కంపల్సరీ
వైటమిన్ డి ఎక్కువ లోగా ఉంటుంది. ఓకే, వేరే వైటమిన్ ఇంటేక్ కూడా పెద్దగా అవ్వదు, డెఫిషియన్సీ డి ఉంటే అంటారు, కరెక్ట్? ఇప్పుడు ఇది సెట్ చేసుకుంటే మనము PCOS కూడా ఈజీగా క్యూరబుల్ గా చేసుకోవచ్చు. ఓకే, వెన్నెల గారు, జనరలీ డైట్ తో అవుతుందా అంటే PCOS ప్రాబ్లంకి? మీరు కొంత సప్లిమెంట్స్ కూడా యాడ్ చేస్తున్నారు కదా, అవన్నీ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్సా లేకపోతే న్యాచురల్ ఇంగ్రీడియంట్సా, ఎలా రెడీ చేసుకున్నారు? అవునండి, ఇది ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్. దీంట్లో తులసి ఉంటుంది, నట్ గ్రాస్ ఉంటుంది. సో నట్ గ్రాస్ వచ్చేసి మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఏదైనా ఉంటే దానికి క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తులసి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం హెల్ప్ చేస్తుంది మనకి. సో యూజువల్లీ సప్లిమెంట్స్ ఎందుకు అంటే డైట్తో మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఐ మీన్ కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. కానీ సప్లిమెంట్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సన్ బాత్ కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, దానివల్ల బెనిఫిట్ ఉంటుంది, కానీ వైటమిన్ డి సప్లిమెంట్ కూడా తీసుకుంటాం అక్కడ, అది సరిపోదు కాబట్టి తొందరగా అబ్జార్ప్షన్ కోసం ఈ సప్లిమెంట్స్ మేము ఈజీ క్యూర్ గా, అంటే తొందరగా క్యూర్ అయ్యి తొందరగా రీచ్ అయ్యి, సో దట్ హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటుంది అనేసి ఈ సప్లిమెంట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెన్నెల గారు. సో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్యూబర్టీ టైంలో చిన్న చిన్న పిల్లల ఈ ఇష్యూ PCOS. సో మీరు డైట్తో క్లియర్ చేసుకోవచ్చు అన్నారు. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడైనా సరే మారుమూల ఉన్న వాళ్ళకు కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ పెట్టారు. జనరలీ చాలా మందికి హైదరాబాద్ వరకు వచ్చి రీచ్ అయ్యి అంత ఓపిక, అంత ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయలేరు. ఈ ఐడియా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.